హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఫుల్ చూసేసేయండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకోటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే. ఇప్పుడు నైట్ అన్నం వండేసాను, అన్నం ఎవ్వరూ తినలేదండి. ఇది మార్నింగ్ బ్లాగ్. చక్కగా 2 కొబ్బరికాయలు అయితే దేవుడి దగ్గర కొట్టాము. ఆ 2 కొబ్బరికాయలని చక్కగా మనం కొబ్బరి తీసుకొని మిక్సీ వేసి పెట్టుకున్నాను. మిక్సీ వేసేటప్పుడు చిన్న పలుకులు అనేది ఉంచేసానండి. అలా ఉంటేనే మనం తినేటప్పుడు పంటి కిందకు వచ్చి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 3 స్పూన్స్ చిన్న స్పూన్తో 3 స్పూన్లు నెయ్యి అయితే వేసాను. ఇంకా పొయ్యి అనేది బాగా సిమ్లో పెట్టేసాను. నెయ్యి వేడయ్యే పని లేదు, డైరెక్ట్ కొబ్బరి ఉంది కదా మనం మిక్సీ వేసుకుంది అది వేసేసుకోవాలి. ఇది వేసుకొని నేనైతే ఒక 5 మినిట్స్ బాగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటానండి. అలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే బెల్లం అనేది మీకైతే కప్పుకి కప్పు కొబ్బరి తురుము అయితే ఒక 3/4 కప్పు బెల్లం అయితే వేసుకోవచ్చు. నేనైతే సుమారు వేస్తున్నానండి, మీకైతే కొలత ప్రకారం నేను చెప్తూ ఉన్నాను. ఇంకా మీరైతే కనుక ఇది సిమ్లో పెట్టేసి ఒక ఫ్రై చేసేసుకోండి. ఒకవేళ మేము ఫ్రై చెయ్యము అన్నప్పుడు ఏం చేయాలి అంటే కనుక కొబ్బరి బెల్లం 2 కలిపేసి చక్కగా పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెడితే ఏంటంటే బెల్లం అనేది కరిగిపోయి ఆ వాటర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మామూలుగా నెయ్యి అయితే వేసే పని లేదు, నేనైతే కొంచెం నెయ్యి వేసాను. నైట్ నేను అట్టుపిండి అనేది నానబెట్టేసి ఉంచానండి. అట్టుపిండి గ్రైండర్ వేస్తున్నా. ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా, గ్రైండర్ నేను 3 రాళ్ళు ఉన్నది ఉందండి మా ఇంట్లో. ఇదైతే పెద్ద తలనొప్పి అండి. నేనైతే కనుక ఎవరికైనా చెప్తున్నాను, 3 రాళ్ళ గ్రైండర్ అయితే కొనుక్కోకండి. ఎప్పుడు తోడేటప్పుడు ఉంటుందండి నరకము. మనకి నలగటం త్వరగానే నలుగుతుంది, కానీ తోడేటప్పుడు ఏంటంటే 3 రాళ్ళది తోడాలి అంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను చక్కగా గ్రైండర్ అనేది వేస్తున్నాను. అది నాకు 2 వాయిల్ అయితే అవుతుంది. నేను అరకిలోదేనండి, ఎక్కువ అయితే నేను వేయను. ఇక్కడైతే నేను చెప్పాను కదా, కప్పుకి 3/4 కప్పు పోసుకుంటే సరిపోతుంది. బెల్లం పొడి అయితే నేను నైటే బెల్లం కూడా కొట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఇంకో టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. బెల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, చక్కగా నిల్వ ఉంటుంది. నేను ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం బెల్లం తీసి వాడుకుంటూ ఉంటాను, ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి. ఈ విధంగా కుక్ అయిపోయి చక్కగా దగ్గరకు వచ్చేసింది. దాకా చూసారు కదా, మనకి వాటర్ అయితే వచ్చేస్తుంది. బెల్లము కొబ్బరి కలిస్తే కనుక నీరు అనేది వస్తుంది. ఆ నీరంతా ఇనికిపోయిందాక బాగా ఉడికించుకోండి, కలుపుకుంటూ ఉడికించుకోండి. పొయ్యి మీద పెట్టి అలా వదిలేయకండి, ఎందుకు అంటే మాడిపోతుంది. మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. చూశారు కదా, ఇంకా బాగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను స్వీట్ ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా కలిసిపోయిన తర్వాత స్వీట్ ఒక్కసారి చూడండి. నాకైతే స్వీట్ సరిపోలేదు అన్నప్పుడు కొంచెం బెల్లం అయితే వేసుకోండి. ఇంకా ఉండలు చేసి మీ పిల్లలకి ఈవినింగ్ రోజు ఒక వండి చాలా బలం అండి, మంచి ఐరన్ ఉంటుంది. కొబ్బరి చాలా మంచిది హెల్త్ పరంగా అయితే, బెల్లము మంచిదే. మనం ఏమి చెడు వేయలేదు ఈ స్వీట్లో అయితే గనక. కాబట్టి మీరైతే కనుక మీ పిల్లలకు కంపల్సరీ చేసి ఇవ్వండి. అదే ఆడపిల్లలైతే మర్చిపోకుండా ఈ స్వీట్ అనేది రోజుకు ఒక పీస్ అయితే పెట్టండి, నడు నొప్పులు లేకుండా ఉంటాయి. ఇంక ఇప్పుడైతే కనుక నేను చక్కగా ఒక దానికి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే కొంచెం నెయ్యి రాసి ఇదంతా సమానంగా వేసేస్తున్నా. చూశారు కదా, ఈ గిన్నె కత్తుక్కోకుండా ఈ విధంగా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన తర్వాత. ఇంకోటి ఏంటి అంటే, నేను వీడియో చివరి వరకు చూడండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాదురు. కానీ ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా సమానంగా అనుకోండి, లేదంటే ఒక్కసారి ట్యాప్ చేయండి. మీరు వేడి పట్టగలను అన్నప్పుడు చక్కగా ఉండలు చేసుకోవచ్చు. నేనైతే ఉండలు చేయలేదండి, ఎందుకంటే నా వల్ల అయితే కాదు వేడి పట్టడం. ఇది ఇంక ఇలా మొత్తం సమానంగా అనేసి ఒక 1 అవర్ అలా వదిలేసేయండి. వదిలేసి తర్వాత బౌల్లో వేస్తే మనకు కరెక్ట్గా మనకి అచ్చుగా వస్తుంది. ముక్కలు కట్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలకైతే కనుక. నేనైతే ఇది 2 కొబ్బరికాయలతో చేసిందండి. ఇంకా పక్కన ఇంకో గిన్నె తీసాను, దీంట్లో అయితే అన్నం ఎత్తి పెట్టేసుకుంటున్నాను. ఇవి ఓవెన్లో పెట్టుకునే గిన్నెలండి, మీరు ప్లాస్టిక్ గిన్నెలు అనుకోకండి. ఇది ఓవెన్లో పెట్టుకునేవి, చక్కగా వేడి చేసుకోవడానికి మేము ఈ గిన్నెలో యూజ్ చేస్తాము. ఇంకా ఏంటి అంటే ఇలా ఎత్తి పెట్టేసుకుంటే ఏంటంటే మధ్యాహ్నం చక్కగా వేడి చేసుకొని తినేస్తాము మేము. వేడిగా అన్నం తినేసేయచ్చండి. చల్లటి అన్నమైన ఓవెన్ ఉంటే వేడి చేసుకోవచ్చు. ఇంకా నేనేంటంటే గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. పని అంతా వంటింట్లో మార్నింగ్ చేసేసుకుందామని అయితే ఈరోజు
ఈరోజు వంటింట్లోకి వచ్చేసాను. ఇంక ఇప్పుడైతే కనుక జ్యూస్ చేసుకుంటున్నానండి. మీ అందరికీ తెలుసు బనానా మిల్క్ షేక్ నేను ప్రతిరోజు ఉదయం తాగుతాను అని. అంతకుముందు ఈవినింగ్ తాగేదాన్ని, ఇప్పుడైతే ఉదయం తాగుతాను. ఎందుకంటే పౌడర్ వేసుకొని తాగుతానండి, ప్రోటీన్ పౌడర్. నాకైతే కనుక కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పౌడర్ యూజ్ చేస్తున్నా. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను డబ్బా కూడా చూపిస్తానండి. డబ్బా చూపించినప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర కూడా ప్రతి చోట దొరుకుతుంది. ఇప్పుడు బనానా మిల్క్ షేక్ అన్నాను కదా, నేను జీడిపప్పు వేసాను. ఒక అరటికాయ, బాగా పండిపోయిన అరటికాయ, ఏ అరటికాయ అయినా వేయచ్చు. ఓన్లీ మిల్క్ షేక్ అంటే చక్కెరగల్లితోనే చేసుకోవాలి అని అయితే అనుకోకండి. మన ఇంట్లో ఏ అరటికాయ ఉంటే అలా వేయచ్చు. ఒకవేళ పిల్లలు అరటికాయ తిననప్పుడు ఇలాంటి మిల్క్ షేక్ ఇవ్వండి, హ్యాపీగా తాగేస్తారు. వద్దు అనే మాట వాళ్ళ నోటమ్మటి నుంచి రాదు. ఇంకా నేనైతే కొంచెం షుగర్ కూడా వేస్తాను. మీరు కావాలి అంటే తేనె కానీ, లేదు అంటే కనుక ఖర్జూరకాయలు కానీ వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇక్కడ తేనె, జీడిపప్పు వేస్తా. చూసారు కదా, ఈ పౌడర్ అండి. ఇదైతే కనుక 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇంకా పాలు కొంచెమే పోస్తానండి, ఎక్కువైతే పోయాను. కొంచెం పోసి మిక్సీ వేసిన తర్వాత మనకు ఎంతవరకు పాలు కావాలో అంతవరకు పోస్తాను. ఇది నాకు ఒక కప్ అండి. ఇప్పుడు గ్రైండర్ కూడా అయిపోయింది, నలిగిపోయింది పిండి. ఈ పిండి నేను చెప్పాను కదా తోడటమే కష్టమని. అదే 2 రాళ్ళ పిండి అయితే చక్కగా ఎత్తి పోసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది 2 రాళ్ళదైతే కనుక. ఇంకా మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. చూసారు కదా, అట్టపిండి కూడా రెడీ అయిపోయింది. ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఉప్పు కానీ ఏది కలపను. మనం వాడుకునే ముందు కొంచెం తీసి ఉప్పు అయితే కలుపుతాయి. ఇక్కడ అలా వాడుకునే ముందు ఉప్పు కలపడం వల్ల మనకి పిండి అయితే వారం రోజులు పొలవకుండా అలాగే ఉంటుంది. కాబట్టి ఎమ్మటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఈ లోపు అయితే చక్కగా క్లీన్ చేసుకుంటా. మీ అందరికి ఒక క్వశ్చన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. నేను స్వీట్ చేశాను కదా, ఆ స్వీట్కి ఏమేమి యూజ్ చేశాను అనేది మీరు ఇప్పటివరకు వీడియో చూసి అది కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయించండి, కాల్స్ అయితే చేయకండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పొయ్యి క్లీన్ చేసేసుకుంటున్నాయి. ఎందుకంటే మనం స్వీట్ చేసాము, ఆ చుక్కలన్నీ పడిపోతున్నాయి. ఎలాగా మార్నింగే వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి పొయ్యి క్లీన్ చేస్తాను. ఈ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి నీట్గా. ఇదంతా శుభ్రం చేసేసుకుంటాను. గ్రైండర్ అయితే ఈసారి ఆ మూలన పెడదామని అయితే అనుకుంటున్నాను. అందుకని మొత్తం శుభ్రం చేసి ఎక్కడ సర్దేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇది వారానికి ఒక్కరోజు చేసే పనేనండి. నేను ప్రతి వారం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి బర్డెన్ అనేది అవ్వకుండా ఒకే రోజు అమ్మో ఇంత పని అనే విధంగా లేకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా. కింద నేను ఇలా క్లాత్ అయితే వేస్తానండి. ఎందుకు అంటే కనుక మనం అటు ఇటు లాగటానికి తేలిగ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మనకి కింద ఒక్కోసారి ఏంటంటే దాని నుంచి లైట్గా వాటర్ అలాంటిది కారుతుంది. కాబట్టి మనకి వేసిన తర్వాత దాని మీద పడితే శుభ్రంగా తుడిచేసుకోవచ్చు. అందుకని ఎప్పుడు కింద ఒక క్లాత్ ఉంచుతాను. ఇదైతే మొత్తం తుడిచేసాను. రోళ్ళు కూడా ఒక చోట పెట్టేస్తున్నానండి. ఇంకా మీరు ఏదన్నా రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. రాస్తే కనుక తప్పకుండా రెసిపీస్ అయితే చేస్తా. చూసారు కదా, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. ఇదైతే నెయ్యి అండి. నెయ్యి గిన్నె కూడా అలాగే ఉంది. కొంచెం ఏంటంటే నెక్స్ట్ టైం కూర వండినప్పుడు కొంచెం కూరగా దాంట్లో ఉండటానికి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు రోళ్ళు ఈయన 4 రోళ్ళు ఉన్నాయి కదా మన దగ్గర, 4 రోళ్ళు ఒక చోట పెట్టేసుకుంటాను. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఇంకా నేను ఒక క్వశ్చన్ అడిగా కదా, ఆ క్వశ్చన్కి ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేశారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తాను. అది ఒక్కడే గుర్తుంచుకొని ఫస్ట్ ఎవరు కామెంట్ చేస్తే వాళ్ళది నేను ఎప్పుడు చూస్తే అప్పుడు పిన్ చేస్తానండి. ఇంకా చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ నీట్గా శుభ్రం చేసేసుకొని తర్వాత పొడి క్లాత్తో అలా తుడుచుకుంటే కనుక ఇంకా డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా ఉంటుంది. అదే తడి క్లాత్తో తుడిచి అలా వదిలేస్తే ఒకవేళ దుమ్ము పడితే అలా కరుసుకుపోతుంది. అందుకని చెప్పి నేను ఎమ్మటే టిష్యూ పేపర్ ఉంటుంది కదా, దాంతో నీట్గా తుడిచేసుకుంటానండి. చూస్తూ ఉన్నారు కదా, వారానికి ఒక్కరోజు మన పని అయితే అయిపోయింది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.